రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మహేశ్వరరావు తుక్కుగూడ బడంగ్పేట్లో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. బడంగ్పేట్ తుక్కుగూడ కందుకూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, డీసీపీ ఆఫీస్, సిసి రోడ్లు, డ్రైనేజీలు, అలాగే స్థానిక ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం కందుకూరు మండలంలోని పలు రోడ్ల మరమ్మత్తు మరియు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రోడ్ల మరమ్మతుకు సిఆర్ఆర్ నిధులతో 17 కోట్ల రూపాయల వ్యయంతో దెబ్బడగూడ, కొలనుగూడ, గఫూర్ నగర్ నుండి జైద్వారం వరకు, నేదునూరు జెడ్పీ రోడ్డు నుండి మద్దలకుంట తండా వరకు 7 కిలోమీటర్లు 8 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు మండలంలోని ఫార్మాసిటీ, ఫుడ్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తమ పట్టణ ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో ఎవరెన్ని ఆటంకాలు చూసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా సహించేది లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో పలు మండలాలు, అదేవిధంగా పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు, ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు, స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు నరసింహారెడ్డి గారు, మా రాష్ట్ర చైర్మన్ గారు, మరి అదేవిధంగా మేయర్ సోదరులు, సోదరిమణులు అందరూ కూడా పాల్గొనటం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు కూడా మరి దీనిలో పాల్గొనటం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి దాదాపు 69 కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి 10 నెలల కాలంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రజానీకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత ఈరోజు పట్టణ ప్రాంతాల్లో, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఆ ప్రాంతవాసులందరికీ మౌలిక సదుపాయాలు అందియాలి. ఆ ప్రయత్నంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం స్పష్టం. మేము ప్రజలకు సంబంధించిన ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు సంబంధించి ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ప్రయత్నం కూడా మేము చెప్పిన మాటలను పూరించే కార్యక్రమంలో, అమలు చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఈరోజు 10 నెలల కాలం గడిచింది. సంవత్సరం పూర్తవుతా ఉన్న సందర్భం, డిసెంబర్లో పూర్తవుతా ఉన్న సందర్భంలో మరి సంవత్సర కాలం మేము ఏం చేసింది ప్రజలకు చెప్పుకునే భయంలో ఇప్పుడు మరి మహబూబ్నగర్లో కూడా రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ, సన్న రకాలకు సంబంధించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ క్వింటల్కి ఇస్తూ ఉన్నామంటే రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ధాన్య సేకరణకు సంబంధించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు వారు ఎవరికి కూడా ఒక్క రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా తరుగు పేరిట రైతు సోదరులు మోసపోవద్దని మొత్తం యావత్ యంత్రాంగాన్ని పురమాయించి రైతుకు న్యాయం చేసే కార్యాచరణ జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు యువతకు సంబంధించి సగటున ప్రతి నెల 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 50,000 పైచిలకు ఒక సంవత్సరం కాల హయంలోనే 50,000 పైచిలకు ఉద్యోగాలను
మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు ఒక బంగారు భవిష్యత్తును నాంది పలికాం. మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాటు చేసి వారి ద్వారా నియామకాలను చేస్తామని కార్పొరేషన్ల ద్వారా కానీ ఈరోజు అదేవిధంగా సింగరేణి ద్వారా కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ ఈ రిక్రూట్మెంట్ అన్నీ కూడా చేస్తూ 10 సంవత్సరాల కాలం పాటు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం.